అందరికీ నమస్కారం. గోదావరి ఛానల్కి స్వాగతం. మీరు ఆల్రెడీ తమ్ముళ్ళు చూసే ఉంటారు. హైదరాబాద్లో కెమెరాకి సంబంధించిన లెన్సులు కానీ కెమెరాస్ కానీ వాటికి సంబంధించిన మార్కెట్ అంటే హరిదాస్ మార్కెట్ సికింద్రాబాద్లో ఉంటుంది. సో చాలా ఫేమస్ ఈ మార్కెట్. మీ కెమెరా రిపేర్స్ కానీ సెకండ్ హ్యాండ్ కెమెరాస్ కానీ ఇవన్నీ అమ్మాలన్నా కొనాలన్నా ఇక్కడ చాలా మంది వీడియోస్ చూసే ఉంటారు హరిదాస్ మార్కెట్ సంబంధించి. అయితే నేను ఫస్ట్ టైం వెళ్తాను హరిదాస్ మార్కెట్కి. నా డ్రోన్ అనేది చిన్న ప్రాబ్లం వచ్చింది. నేను నా ఫ్రెండ్కి ఇచ్చాను. అయితే ఏం జరిగిందంటే మొత్తం ట్రాన్స్పోర్ట్లో నలిగిందో లేకపోతే మరి ఏం జరిగిందో నాకు తెలియట్లేదు, కానీ జీపీఎస్ సిగ్నల్ రావట్లేదు. డ్రోన్ అయితే హ్యాపీగా ఫ్లై అవుతుంది, ఎటువంటి ప్రాబ్లం లేదు, వైబ్రేషన్ లేదు, ఏం లేదు. జీపీఎస్ సిగ్నల్ రావట్లేదు. మేబీ క్రాష్ అయినప్పుడు జీపీఎస్ మాడ్యూల్ ఉన్న పిన్ ఊడిపోయిందో లేకపోతే జీపీఎస్ మాడ్యూల్ డ్యామేజ్ అయిందో నాకు జీపీఎస్ సిగ్నల్ అనేది రావట్లేదు. నాకు డ్రోన్ చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు నా వర్క్ చాలా వరకు అయిపోయింది. సో రిపేర్ చేస్తారంట మన కాలం ముందే డ్రోన్. ఎంత అవుతుంది ఏంటి అసలు ఎలా చేస్తారు రిపేర్ అని చెప్పి మనం తెలుసుకుందాం. సో డైరెక్ట్గా మనం ఇక్కడ నుంచి మెట్రో తీసుకుందాం. కుకట్పల్లి మెట్రో నుంచి మనం ఉస్మానియా మెడికల్ కాలేజ్ దాకా వెళ్ళి రెడ్ లైన్ ద్వారా అక్కడ దిగి 600 మీటర్ వాక్ చేస్తే మనకి హరిదాస్ మార్కెట్ వస్తుంది. మనతో పాటు సీనియర్ డ్రోన్ ఫ్లయర్ అండ్ నెక్స్ట్ అంటే బొంబాయి పర్సన్ శ్రీకాంత్ ఉన్నారు. శ్రీకాంత్ పాటు ఇవాళ ఎగ్జామ్ పెట్టుకుని ప్రశాంతంగా ఉన్న పొట్టి కూడా ఉన్నారు. ఇది బ్యాచిలర్స్ రూమ్ కాబట్టి భయంకరంగా ఉంటుంది, మీరు అర్థం చేసుకోవడానికి కోరుకుంటూ డైరెక్ట్గా మనం వెళ్దాం. నాకు పనుండి కుకట్పల్లి మెట్రో స్టేషన్ నుంచి భరత్నగర్ మెట్రో స్టేషన్ దాకా వచ్చాం. ఇప్పుడు భరత్నగర్ మెట్రో స్టేషన్లో మెట్రో ఎక్కబోతున్నాం. సో ఎగ్జాక్ట్లీ మేము ఏం చేస్తామంటే కుకట్పల్లి మెట్రో ఎక్కి భరత్నగర్లో వర్క్ ఉంటే అక్కడ ఆగి మళ్ళీ ఏం చేస్తామంటే ఇక్కడ వచ్చి ఉస్మానియా మెడికల్ కాలేజ్. ఇదంతా రెడ్ లైన్ మెట్రో వెనకాల మీకు కనిపిస్తుంది కదా, అది మీకు ఉస్మానియా మెడికల్ కాలేజ్. ఇక్కడ నుంచి హరిదాస్ మార్కెట్ మ్యాప్ పెట్టుకుంటే 600 మీటర్లు చూపిస్తుంది, 7 నిమిషాలు చూపిస్తుంది. పందిలో ఉన్నాం కదా, ఇద్దరం నడుచుకుంటూ వెళ్ళిపోదాం డిసైడ్ అయ్యాం. తగ్గలని ఫిక్స్ అయ్యాం. ఎందుకంటే ఒక పెద్ద రైడ్ ప్లాన్ చేస్తున్నాం. ఇప్పుడు పరిస్థితి ఏంటంటే మేము ఇద్దరు రైడ్లు కాదు కదా, నడిచే పరిస్థితులు కూడా లేవు. అంటే అంత బద్దకష్టం అయిపోయాం. ఒకప్పుడైతే రైడ్లు వేసేస్తాం, కొంచెం ఫిట్నెస్ మీద కాన్సన్ట్రేట్ చేద్దాం ట్రై చేస్తాం. అలా అంటాం కానీ కొంచెంసేపు ఉన్నాక ఇద్దరు వెళ్ళి బిర్యానీ తింటాం. అదే మ్యాజిక్. మీకు కనిపించినంత కోటి మెయిన్ రోడ్ అనమాట. ఇది 1 వే కోటి మెయిన్ రోడ్. ఇక్కడ కనిపిస్తుంది కదా భారతీయ లోకల్ హెడ్ ఆఫీస్ అంట హైదరాబాద్కి. ఇవన్నీ చెప్పులు షూస్ ఇవన్నీ కనపడుతున్నాయి. మనం ముందుకెళ్ళి రైట్ చూపిస్తుంది ఇంకా మంది. సో ముందు మనం రైట్కి వెళ్తే మనకి హరిదాస్ మార్కెట్ వస్తుంది అనమాట. మీరు అడ్రస్ చూసుకోండి. ఇది అంతా ఈ రైట్ సైడ్ వెళ్తే మనకి ఇదంతా మనకి ఎలక్ట్రానిక్స్ మార్కెట్ ఉంది. ముందుకెళ్ళి రైట్ చూసుకుంటే మనకి హరిదాస్ మార్కెట్ అనమాట. బిల్లు ఎంత ఎత్తడానికి భయం కూడా ఉంది నాకు. సో ఇదంతా హరిదాస్ మార్కెట్. పైన బోర్డు రాస్తుంది కదా హరిదాస్ మార్కెట్ అని. మిస్టర్ శ్రీకాంత్ ఆ చివరి ఎక్కడ ఉంటుంది అన్నాడు. తెలుసా? టీవీలు కూడా ఉంటాయి ఇక్కడ. మొత్తం మీ కెమెరా లెన్సులు, టీవీలు, బీవీలు, డిఫరెంట్ టీవీలు, లెన్సులు ఇక్కడనా. సో లైట్లు, ఎల్ఈడి లైట్లు, ట్రైపాడ్లు చాలా ఉన్నాయి. మొత్తం అన్ని కెమెరా చూడండి ఎన్ని కెమెరాలు ఉన్నాయో. మొత్తం ఇక్కడ దొరకని కెమెరా ఉండదేమో శ్రీకాంత్ భాయ్, ఇక్కడ దొరకని కెమెరా ఉండదేమో. లెన్స్లు మొత్తం అన్నీ ఉన్నాయి కదా, టీవీలు, వీవీలు. రకరకాల టీవీ తక్కువ రేటుకి మీకు టీవీలు వచ్చేస్తాయి అనమాట. అంటే బ్రాండెడ్ కాదు, అన్బ్రాండెడ్. పీజే ఫ్యాంటమ్ డ్రోన్స్. సో మీకు కనిపిస్తుంది కదా చివరి డిజిటల్ వ్యాలీ అని చెప్పేసి అక్కడ. సో కనపడుతుంది కదా ఇక్కడ మేము వచ్చేసాం డ్రోను. నా దానికేమో జీపీఎస్ మాడ్యూల్ పోయిందంట. నాకు డౌటే అది ఫస్ట్ నుంచి పోయిందని. సిగ్నల్ రావడం కోసం చాలా ప్రయత్నం చేశారు కానీ వర్కౌట్ అవ్వలేదు. సో నాకేంటంటే 6000 అని చెప్పారు జీపీఎస్ మాడ్యూల్. ఆ జీపీఎస్ మాడ్యూల్ ఇంకా తప్పదు కదా, 60,000 అయినా 60,000 దాని మీద బతుకుతున్నాం. తప్పదు, దోలు తీరింది ఒక 60,000 బొక్క. చాలామంది యూట్యూబ్ నుంచి కోట్లు వచ్చేస్తాయి అంటారు కదా, బొక్కలు కూడా అలాగే ఉంటాయి. అవునా కదా? నాకు ఏమీ లేకపోయినా బొక్కలు మాత్రం ఎక్కువ నాకైతే. సో 6,000 అంటే 2 hours తర్వాత రమ్మన్నారు. సో అందుకని చెప్పి బయటకు వెళ్ళిపోదాం అనుకుంటున్నాం. కుదిరితే ఇక్కడ జగదీష్ మార్కెట్ ఉంటుంది, దానికి వెళ్తాం. కానీ చాలా మందికి మ్యావిక్ మినీ కొన్న వాళ్ళకి గింబల్ ప్రాబ్లం చాలా మందికి ఉంది. అంటే మాది క్రాష్ అయిందిలే నా కాళ్ళ ముందే. మేము ఇద్దరం అంటే చాలాసార్లు ఎగరేసాం, క్రాష్ అయింది. ఏదో అదే గింబల్ పోలే, అదృష్టం కొద్ది వైర్ కట్ అయిపోయింది. వైర్ కట్ అవడం వల్ల 4,500 అంటే రీజనబుల్లే కదా. మనం 1 year బ్యాక్ నుంచి నేను ట్రై చేస్తున్నాను. నాది మ్యావిక్ మినీ 2. నాకు అయిన బిల్ వచ్చేసి ఇది ఎంత 6,300. 6,500 అమ్మా. 6,500 కదా, 6,000. ఓకే. శ్రీకాంత్ వచ్చేసి శ్రీకాంత్ మ్యావిక్ మినీ ఫస్ట్ మోడల్. దానికి ఏం జరిగిందంటే ఇది కట్ అయిపోయింది, ఇది గింబల్ వైర్ కట్ అయిపోయింది. దానికి ఎంత అయింది? 4,500 అయింది. సో గుర్తుపెట్టుకోండి, మేము అంటే ఇంకా మాది రిపేర్ అవ్వలేదు కాబట్టి రివ్యూ అవ్వట్లేదు. రిపేర్ అయిపోతే రివ్యూ ఇస్తాం. బట్ మీరు కెమెరాస్ అని కొనుక్కోవాలనుకుంటే మాత్రం హరిదాస్ మార్కెట్కి అయితే రావచ్చు. చాలా మోడల్స్ ఉంటాయి, మీకు ఎక్కడ దొరకని మోడల్స్ అని ఇక్కడ దొరుకుతాయి. బట్ అది కూడా పెద్ద షాపులకి వెళ్ళండి. కెమెరాస్, లెన్స్ అన్నీ కూడా బయట మన కెనాన్ కానీ నికాన్ కానీ స్టోర్స్లో ఇచ్చే రేటు కన్నా ఇక్కడ మినిమం డిస్కౌంట్ ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ పోటీ ఎక్కువ కాబట్టి డిస్కౌంట్ కూడా ఎక్కువ ఉంటుంది. అన్ని ఒరిజినల్స్, డూప్లికేట్ అయితే కాదు. ఒరిజినల్స్ ఉంటాయా? ఒరిజినల్స్, అన్నీ ఒరిజినల్స్ ఉంటాయంట. సో టైం వచ్చేసి మధ్యాహ్నం 2:03 అవుతుంది అనమాట.
జస్ట్ 1.5 అవర్లో మనకి డ్రోన్ అయితే రిపేర్ చేసేసారు. మేము శ్రీకాంత్ ఏం చేసామంటే ముందుకెళ్ళి భోజనం చేసేసి వాళ్ళు నడుచుకుంటూ వెళ్తున్నాం. పొద్దున్న నుంచి ఎన్ని కిలోమీటర్లు నడిచాం? 4.63 కిలోమీటర్స్ నడిచాం. ఇంకా ఎంత కాదన్నా మొత్తం ఓవరాల్గా 6 కిలోమీటర్స్ వరకు నడుస్తాం. ఇంకొక 1/2 కిలోమీటర్ ఉంటుంది అనమాట డ్రోన్ దగ్గరికి. చూద్దాం అసలు రిపేర్ ఏమైందో, ఏం చేశారు ఏంటి. ఇదంతా అబిడ్స్ నుంచి కోటి వెళ్ళే రోడ్ అనమాట ఇదంతా. ఇవన్నీ రైట్ సైడ్ కనిపిస్తుందని స్పోర్ట్స్ షాపులు. మీకు క్రికెట్ బ్యాట్స్ కానీ లేకపోతే బ్యాడ్మింటన్ కానీ డంబుల్స్ కానీ స్పోర్ట్స్ సంబంధించిన అన్నీ ఇక్కడ దొరుకుతాయి. అంతా హోల్సేల్ మార్కెట్. మీకు నబిట్స్ టు కోటి రోడ్ అంటారు దీన్ని. అన్నీ మీకు మ్యాక్సిమం స్పోర్ట్స్ షాప్లే అనమాట. సో మా పైకి ఎక్కేసాం, బిల్డింగ్ పైకి చెక్ చేయాలి ఇప్పుడు సిగ్నల్ వస్తుందా లేదా ఏంటి అని. डैमेज हो गया क्या जीपीएस मॉड्यूल? సిగ్నల్ వచ్చింది చూసారు కదా. ఇక్కడ పూర్తి సిగ్నల్ రాదు ఎందుకంటే మనం ఎక్కడ లోపలికి ఉన్నాం కదా. అది బాధలే. సో ఫైనల్గా మన డ్రోన్ అయితే రిపేర్ అయిపోయింది. చెక్ మంచిగా చెక్ చేశారా? ఏంటి గిమ్మలు పని చేస్తుందా? చూపించింది మొత్తం గింబల్ కూడా పైకి కింద తిరుగుతుంది. అదే కాకుండా అక్కడ ఏంటంటే నోటిఫికేషన్స్ గింబల్ స్టక్ ఇవన్నీ వచ్చినాయి, అవన్నీ పోయి క్లియర్ అయిపోయింది. ఒక బయట టెస్ట్ చేద్దాం మనం. బయటికి వెళ్ళంటే ఎక్కడ టెస్ట్ చేయగలం? కాదు రూమ్కి వెళ్ళి చేయాలి. సో మొత్తానికి ఫైనల్గా మనం డ్రోన్ అయితే రిపేర్ చేసుకున్నాం. అయితే ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే నాది లెన్స్ క్యాప్ నేను ఎప్పుడు మర్చిపోను. లెన్స్ క్యాప్ పెడతాను ఎందుకంటే గింబల్ పాడవుద్దేమో అని భయం నాకు. లెన్స్ క్యాప్ ఇవ్వలేదు అంటారు, ఎల్లో లెన్స్ క్యాప్ ఏమో కనిపించట్లేదు ఎక్కడ ఎదిగినా కదా. అది ఒకటి అర్థం కావట్లేదు, కొంచెం కన్ఫ్యూజన్ ఉంది. కానీ ఒకటిలే ఎంత పెద్ద షాప్ పెట్టుకుని అబద్ధం ఆడర్లే, అబద్ధం ఆడరు. ఎందుకంటే చిన్న క్యాప్ కోసం అబద్ధం ఆడరు కదా. క్యాప్ గురించి వాళ్ళు మిస్ అయితే మిస్ ఉండొచ్చు కానీ దాచి పెట్టి మళ్ళీ చెప్పరాలా. దాలైతే మోసం చేయర్లే. కానీ ఒకటి చాలా ఫాస్ట్గా రెజల్యూషన్ దొరికింది. కాకపోతే ఏంటంటే జీపీఎస్ మాడ్యూల్ నాది పిన్ కూడా ఊడిపోయి ఉండొచ్చు. అంటే ఇలా పై దాపల అందుకనే కట్టైన వైర్ని సాల్వింగ్ చేసాడేమో ఫిట్ చేసా. లేదు అంటే ఈడు వేరు కనపడుతుంది, నాకు కనపడదు. మదర్ బోర్డులో ఆ పిన్ తీసి మళ్ళీ మనం పెట్టేసే ఛాన్స్ ఉందన్నమాట. కానీ మనం ఏం చేయలేం, ఎప్పుడైనా మనకు తెలియని వర్క్ ఇది. ఫోన్ అయినా అంతే కదా, డిస్ప్లే పోయిందా అంటాడు, అది పోయిందా అంటే డిస్ప్లే అంటాడు. దానికి ఏదో ఒకటి ఉందాం బెటర్ కదా. నీకు వచ్చినట్టు 6,000 కట్టుకున్నాను నేను, వీడేమో 4,500 కట్టుకున్నాడు. మొత్తానికి 10,500 బిల్ అయింది. మేము తగ్గించమని అడగలేదు, వాళ్ళు తగ్గించలే కూడా లేరులే. బట్ డ్రోన్కి రిపేర్ చాలా మంది వస్తున్నారు కదా, చాలా రోజుగా చాలా ఫాస్ట్గా ఇస్తున్నాడు. మీకు ఎప్పుడో ఇస్తానని చెప్పట్లేదు. ఇంకోటి ఏంటంటే బట్ ఒకటి డ్రోన్ మరి రిపేర్ కావాలంటే ఇక్కడ రావాల్సింది, వేరే ఆప్షన్ లేదు. ఇక్కడ కూడా ఒకటే షాప్ ఉంది డ్రోన్కి. చెప్పరు నా డ్రోన్ చూడు లక్నో పంపి అన్ని తిప్పి ఏం చేసి ఇక్కడ మళ్ళీ ఇక్కడ తీసుకొచ్చారు. మనోడి వాళ్ళు అవ్వలేదు. సో హరిదాస్ మార్కెట్ నుంచి మేము డ్రోన్ రిపేర్ చేసుకుని వస్తుంటే మన సబ్స్క్రైబర్ కనిపించింది. మీ పేరు? సాయి కుమార్. నల్గొండ అంట, నార్కెట్పల్లి. నల్గొండ బ్రో నన్ను గుర్తుపెట్టి వచ్చాడు అనమాట. థ్యాంక్ యూ బ్రో. సరే మరి సబ్స్క్రైబ్ చేయండి బ్రో. ఓకే థ్యాంక్ యూ. సో అదనమాట, ఈ వీడియోతో ఇక్కడ క్లోజ్ చేస్తున్నాను. ఎవరైనా డ్రోన్ రిపేర్కి అయితే మీరు ఇక్కడ హరిదాస్ మార్కెట్ రావచ్చు. కెమెరాస్ కొనాలన్నా రావచ్చు, లేకపోతే లెన్స్లు కావాలన్నా రావచ్చు. ఓన్లీ డ్రోన్సే కాదు, ఆ కెమెరాస్ కూడా రిపేర్ చేస్తాడు. అదనమాట, ఫోటోగ్రఫీకి సంబంధించిన ఏం కావాలన్నా మీరు రావచ్చు. సో అది గుర్తుపెట్టుకోండి. ఎలక్ట్రానిక్స్ మార్కెట్ కూడా ఇక్కడ కోటి దగ్గరే. మీరు హరిదాస్ మార్కెట్ అని గూగుల్ మ్యాప్స్లో కొడితే చాలు. సో వీడియో ఇక్కడ క్లోజ్ చేస్తామని ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. కదా బెల్ ఐకాన్ ప్రెస్ నోటిఫికేషన్ కోసం, అప్డేట్స్ కోసం నాకు మెసేజ్ చేయాలనుకుంటే ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బై.